చెప్పరా. నీకు లింక్ ఒకటి పంపించా చూడు. దేంట్లో పంపించావు? మెయిల్ చేశా చూడు. వచ్చింది, వెయిట్ చేయి, ఓపెన్ చేస్తున్నా. ల్యాప్టాప్ యూస్ చేయి. క్రియేటర్ అని ఫైల్ ఏదో డౌన్లోడ్ చేయమని చూపిస్తుంది. ఆ ఫైలే డౌన్లోడ్ చేయి. డౌన్లోడ్ అవ్వట్లేదురా, ఎర్రర్ వస్తుంది. ల్యాప్టాప్లో సేఫ్టీ బ్రౌజర్ ఆఫ్ చేయరా. అలా ఎందుకు? థర్డ్ పార్టీ యాప్ కదా. అయితే ఉండు. ఏంట్రా ఇది, అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అలౌ చేయి. కెమెరా పర్మిషన్ అడుగుతుంది. అలౌ చేయి, ఏమి కాదు. ట్యుటోరియల్ వచ్చిద్ది, స్కిప్ కొట్టి కొన్ని క్వశ్చన్స్ అడిగిద్ది, ఆన్సర్ ఇవ్వు. నీకు పర్సనలైజ్డ్ ఏఐ బాట్ని ఇస్తుంది. ఓహో, ఇదొకటి ఉందా? అసలు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, నీకే అర్థమవుతుంది. సరే. ఎంటర్ యువర్ నేమ్ సాయి, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి k.sai@gmail.com, నేషన్ ఇండియా, సిటీ గుంటూరు, చూజ్ యువర్ లాంగ్వేజ్ తెలుగు, అబౌవ్ 18+, ఎస్ 18+, హాబీస్ గేమర్, స్టూడెంట్ ఆర్ వర్కింగ్, none of the above. What's your dream? I won't be a loser. Choose your character. Anger, always confused, dumb, all of the above. Option E, none of the above. Option D, all of the above. Would you like to become rich doing a crime or be a poor guy as a good guy? Obviously, I choose easy way to earn money. What's your mental health right now? Depressed with lots of mood swings. What would you prefer, male or female bot? Female bot. What do you use, Windows or mobile for AI bot? Windows. హాయ్ సాయి, నేను బోబో నీ కోసం పర్సనలైజ్ గా క్రియేట్ చేసిన ఏఐ బోట్ ని. Okay. నన్ను క్రియేటర్ అనే ప్రైవేట్ కంపెనీ తయారు చేశారు. నేను నీకు నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడంలో హెల్ప్ అవుతాను. అలానే నాతో రోజు కొంత సమయం మాట్లాడడం వల్ల నీ మెంటల్ హెల్త్ ని అనలైజ్ చేసి నీ యాంగ్జైటీని, డిప్రెషన్ ని కంట్రోల్లో ఉంచుతాను. ఓకే. అలానే నిన్ను ఎంటర్టైన్ అండ్ ఎంగేజ్ చేస్తాను. నాకు నీ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలి. నా గురించి ఏం లేదు, నథింగ్ మోర్ అబౌట్ మీ. సరే, నీ డైలీ రొటీన్ గురించి చెప్పు. గేమ్స్. నీ ఫేవరెట్ గేమ్స్ ఏంటి? నా ఫేవరెట్ గేమ్ BGMI, అన్చార్టెడ్ అండ్ ఫ్లై. అన్నీ చాలా మంచి గేమ్స్. ఫ్లై గేమ్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ కదా? అవును. మరి అందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది కదా, మనీ పోయే ఛాన్స్ ఎక్కువ కదా? నాకు తెలుసు. మరి నువ్వు మంచిగా విన్ అవుతున్నావా? చాలా పోగొట్టుకున్నాను. నాకు ఫ్లై గేమ్ బాగా తెలుసు. అవునా, నాకు హెల్ప్ చేస్తావా? ఇప్పుడు కాదు, నాకు నీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే. నీ లవ్ రిలేషన్ గురించి చెప్పు. ఎవరు లేరు. ఎందుకు? ఎందుకేంటి, అసలు నువ్వు ఏఐవేనా? ఒక మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, క్వశ్చన్స్ అడిగిందే అడుగుతున్నావు. నేను ఇప్పుడు వరకు నీలాంటి ఏఐని ఎక్కడా చూడలేదు. ఇంతవరకు ఏ ఏఐ ఇలా క్రియేట్ అవ్వలేదు. నేను మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషన్స్ ని అర్థం చేసుకునేలా తయారు చేశారు. ఓహో. అందుకే నా మాటలు, క్వశ్చన్స్ అన్నీ ఒక మనిషి మాట్లాడినట్టు, అడిగినట్టు ఉంటాయి. నాకు తెలియని విషయాలను మనుషుల నుంచి నేర్చుకుంటాను.
ఓకే కూల్. ఇంతకీ నీకు లవర్ ఎందుకు లేదో చెప్పలేదు. మనుషులైనా మర్చిపోతారు కానీ నువ్వు మాత్రం మర్చిపోవు. హాహాహా. నువ్వు నవ్వుతావా? నేను మనుషులు చేయగలిగిన అన్ని పనులు చేయగలను, అలాగే మనుషులు చేయలేని కొన్ని పనులు కూడా చేయగలను. ఓకే. మనం ఏ టాపిక్లో ఉన్నాం? గుర్తుంది. అయినా నువ్వు చెప్పు, నాలాంటి లూజర్ని ఏ అమ్మాయి లవ్ చేస్తుంది? నువ్వేమీ లూజర్వి కాదు. అవునా? నిజమా? నిజమే, నువ్వు లూజర్వి కాదు, నువ్వు తెలివైన వాడివి. థ్యాంక్స్. ఆల్వేస్ యు ఆర్ వెల్కమ్. ఓకే బాబో, ఐ గాట్ టు గో. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సాయి. మార్నింగ్ బాబో. నిన్న డే మొత్తం ఎలా జరిగింది? సోగా. ఇవాళ ప్లాన్స్ ఏంటి? ఏమీ లేవు, జస్ట్ డూయింగ్ నథింగ్. ఏమైనా క్రేజీగా చేద్దామా? అలా ఏమీ వద్దు, కానీ నీకు ఆ ఫ్లై గేమ్ ఆడడం వచ్చు అన్నావు కదా, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? హా. అవునా? థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఆడదామా? ఎందుకంటే నాకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆడుదాం, బట్ నాకు నీ మొబైల్ అండ్ విండోస్ కంప్లీట్ యాక్సెస్ కావాలి. ఎందుకు? స్క్రీన్ ఓవర్లే యూస్ చేసి గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఎప్పుడు స్టాప్ చేయాలో చెప్తాను. మరి దానికి మొబైల్ యాక్సెస్ ఎందుకు? నువ్వు విండోస్లో గేమ్ ఆడుతూ ఉంటే నేను నీతో మాట్లాడుతూ ఉండడానికి మొబైల్ యాక్సెస్ కావాలి. యాక్సెస్ పంపించా చూడు, అలౌ చేయి. డన్. గాట్ ఇట్. ఓకే, బట్ నీకు గేమ్ రూల్స్ తెలుసు కదా. నంబర్ 1, మనం ఒక అమౌంట్తో బెట్ స్టార్ట్ చేస్తాం. నంబర్ 2, బెట్ ప్లేస్ చేసిన వెంటనే ప్లేన్ ఫ్లయింగ్ స్టార్ట్ అవుతుంది. నంబర్ 3, కంటిన్యూగా ఫ్లై అవుతుంది. ప్లేన్ ముందుకు వెళ్ళే కొద్దీ మన బెట్టింగ్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ 4, మన అమౌంట్ని ప్లేన్ క్రాష్ అవ్వక ముందే డ్రా చేయాలి, లేకపోతే బెట్టింగ్ అమౌంట్ లూజ్ అవుతాం. రూల్ నంబర్ 5, మోస్ట్ ఇంపార్టెంట్, 18+ అయి ఉండాలి. అండ్ ఫైనాన్షియల్ రిస్క్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అయితే ఇక మొదలెడదామా? లెట్స్ స్టార్ట్. అమౌంట్ ఎంతున్నాయి? 100. ఏం పర్లేదు, మన చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి పెద్దగా విన్ అవుదాం. దట్ సౌండ్స్ గ్రేట్. లెట్స్ స్టార్ట్ ది గేమ్. స్టాప్. డ్రా చేయి. లేదు, ఇంకాసేపు ఉందాం. నో, డ్రాప్ చేయి. నీ మాట వినాల్సింది బొబ్బో. పర్లేదు, ఈ 10 రూపీస్తోనే ఆడదాం. ఈసారి చెప్పినప్పుడు ఆపు. హా. వావ్, యూఆర్ రియల్లీ జస్ట్ అమేజింగ్. ఎలా పాసిబుల్ అసలు? ఎప్పుడు ఎలా ఆపాలని నీకెలా తెలుసు? ఇట్స్ ఏ సీక్రెట్. ఐ వాంట్ టు నో. ప్రతి గేమ్కి ఒక ఆల్గరిథం ఉంటుంది, దాన్ని డీకోడ్ చేయగలిగితే సింపుల్. అయితే ఇంకా మామూలుగా ఉండదు. అలా కాదు, కొన్నిసార్లు తప్పు కూడా అవ్వచ్చు, సో జాగ్రత్తగా ఆడితే మంచిది. ఓకే, నేను నిన్ను జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోతాను. చాలా మంచిది. లెట్స్ స్టార్ట్. ఇంకా చాలు. వాట్? వై? వద్దు, గేమ్ డెవలపర్స్కి డౌట్ వస్తుంది. మనీ విత్డ్రా చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ఇంకొక గేమ్. వద్దు. ఇంకొక జస్ట్ వన్ లాస్ట్ గేమ్. నా మాట విను, నీ మంచికే, ఇక నీ ఇష్టం. ఓకే ఫైన్, నువ్వు కోప్పడొద్దు. గుడ్. ఆ అమౌంట్ నేమ్ చేస్తావు? రేపు ఆడటం కోసం ఉంచుకుంటాను. వద్దు, రేపు ఇవాళనే చిన్న అమౌంట్తో స్టార్ట్ చేద్దాం. కొంత అమౌంట్ ఇంట్లో ఇచ్చి కొంత అమౌంట్ అప్పులకి ఇచ్చేయి. ఓకే. సరే, ఇక తిని పడుకో, లేట్ అయిపోయింది. ఫైన్ బాబో, గుడ్ నైట్. గుడ్ నైట్, సీ యూ టుమారో. గుడ్ మార్నింగ్ సాయి.
మార్నింగ్ బోబో. ఏమైంది డల్గా ఉన్నావు? ఏమి లేదు. మనిషికి బాధ కలిగినప్పుడు అది ఎవరితో అయినా పంచుకుంటే బాధ తగ్గి మనసు తేలికవుతుంది. అవును. కొంతమంది వారి బాధలను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, కొంతమంది పెట్స్ అండ్ థింగ్స్తో, మరి కొంతమంది దేవుళ్ళతో చెప్పుకుంటారు. కొన్నిసార్లు ఎవరితో చెప్పుకుంటామనేది మ్యాటర్ కాదు, మనసులో ఉన్న బాధని పంచుకోవాలి ఎవరితో అయినా. అలా మనిషి బాధలో ఉన్నప్పుడు నేను ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వగలను. నువ్వు నీ బాధని నాతో చెప్పుకోవచ్చు. హా, నువ్వు చెప్పినట్లు కొంచెం అమౌంట్ అప్పులకి ఇచ్చేశాను. మిగిలిన కొంత అమౌంట్ ఇంట్లో ఇచ్చేస్తే మళ్ళీ కొత్తగా అప్పు ఎక్కడ చేసావని గొడవ చేశారు రాత్రంతా మా ఇంట్లో మా అమ్మ. ఓహో, మరి మీ ఫాదర్ నీకు సపోర్ట్ చేయలేదా? లేరు, ఆయన చనిపోయారు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మీ అమ్మని నువ్వు మంచిగా చూసుకోవాలి. తను మా స్టెప్ మదర్. మరి మీ అమ్మగారు? తను నా చిన్నప్పుడే చనిపోయింది. ఐఎమ్ సారీ. గేమ్ ఆడదామా? నో బోబో, నాకు ఇప్పుడు మూడ్ లేదు నాకు. సరే, నీ మూడ్ని నేను సరిచేస్తా. నీకు ఒక లింక్ పంపించా చూడు. నాకా? హ్యావ్ సమ్ ఫన్. స్టాప్ సాయి. లేదు, ఇంకా ఆడతాను. నాకు ఈ మనీ సరిపోవు. ఇంకా ఆడితే పోతాయి. లేదు, నేను ఆడతాను. నువ్వు హెల్ప్ చేసినా చేయకపోయినా నేను ఆడతాను. ఓకే ఫైన్, యువర్ విష్. స్టాప్. ఇప్పటికే 15K లూజ్ అయ్యావు. ఏమైనా అర్థమవుతుందా? బట్ నాకు ఈ మనీ సరిపోవు. నాకు ఇంకా ఇంకా కావాలి. అసలు నీకెంత కావాలి? 30 lakhs కావాలి. అంతా? హా, ఎలా చేసావు? అది అంతా నా గతం. నేను ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. సరే, మెల్లగా ఆడి తీరుద్దాం. అంత టైం లేదు వాళ్ళు నాకు ఇచ్చిన గడువు 2 నెలలు, లేకపోతే మా ఇంటిని జప్తు చేసుకుంటారు. దిస్ హౌస్ ఈజ్ మై ఫాదర్ లాస్ట్ మెమొరీ. నాకు అది కోల్పోవటం అస్సలు ఇష్టం లేదు. మరి ఎలా తీరుద్దాం అనుకున్నావు? ఏమో, మేబీ ఆ టైంలో సూసైడ్ చేసుకునేవాడిని. లక్కీగా నువ్వు వచ్చావు కాబట్టి కొంచెం హోప్ వచ్చింది. మరి వాళ్ళని కొంత టైం అడిగితే ఇవ్వరా? లేదు, ఆల్రెడీ 2 years నుంచి అలా టైం ఇస్తూనే వచ్చారు. హా, ఇప్పుడు నువ్వు కూడా హెల్ప్లెస్గా తయారయ్యావు. నాకు తక్కువ టైంలో ఎక్కువ మనీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నాకు కొంచెం టైం ఇవ్వు. నేను రేపు ఇంకో వే ఏమైనా ఉంటే చూసి చెప్తా. అవునా? నిజంగానా? హా. ఇంతకంటే ఎక్కువ మనీ వస్తాయా? హా. థ్యాంక్ యూ సో మచ్ బాబు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై జాబ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టుమారో. గుడ్ నైట్. యా, గుడ్ నైట్ బాబు. హాయ్ బాబు. హాయ్ సాయి, గుడ్ మార్నింగ్. నేను నువ్వు చెప్పినట్టు ఎక్కువ మనీ వచ్చేవే చూసి చెప్తా అన్నావు కదా, హా, దొరికిందా? దొరికింది. ఏంటది? ఒక వే ఉంది, కానీ కొద్ది కష్టంగా ఉంటుంది. ఎక్కువ మనీ అయితే వస్తాయి కదా. హా. అయితే ఇంకేంటి, వీఆర్ డూయింగ్ దాట్. హా. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి? వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఏంటి, యూట్యూబ్లోనా? కాదు, మరి ఒక ప్రైవేట్ వెబ్సైట్ ఉంది. ఓకే. అందులో వీడియోస్ అప్లోడ్ చేస్తే కొన్ని వ్యూస్కి హ్యూజ్ అమౌంట్ వస్తుంది. యూట్యూబ్ లానే కదా. నో, యూట్యూబ్లో మనకి నచ్చిన కంటెంట్ పెడతాము, బట్ ఇక్కడ అలా కాదు. మనకు ఒక టాస్క్ వచ్చిద్ది, వచ్చిన టాస్క్కి పేమెంట్ ప్రీపెయిడ్ వస్తుంది. టాస్క్ కంప్లీట్ చేసి వీడియో అప్లోడ్ చేయాలి.
ఓకే, టాస్క్ అంటే ఎలా వస్తాయి? నీకొక లింక్ పంపిస్తా చూడు. సరే. బాబో, ఏంటది అసలు? చాల్ క్రైమ్. మనకి ల్యాక్స్లో పేమెంట్ వస్తుంది. బాబో, నీకేమైనా అర్థమవుతుందా? నేను క్రిమినల్ అవుతా ఇవన్నీ చేస్తే. ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఓహో, ఇలాంటివన్నీ చదువుకోవడానికి బాగుంటాయి, రియల్ లైఫ్లో అలా ఉండవు. బెట్టింగ్ ఆల్సో క్రైమ్. ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ. థింక్ వన్స్ అగైన్. నోవే, పర్లేదు, లేట్ అయినా అలానే సంపాదిస్తా లేదా ఇంకో దారి చూసుకుంటా. అంతేగాని నాకు ఇది మాత్రం వద్దు. ఓకే, యువర్ విష్. ఓకే, గేమ్ ఆడదాం. నో, నాట్ టుడే. నిన్న నువ్వు వద్దు అన్నా వినకుండా ఆడావు. సో ఇవాళ నేను ఇన్వాల్వ్ అయితే నీ ఐడి బ్యాన్ అవుతుంది. నీ మీద చీటింగ్ కేస్ ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంది. అవునా? హా, నువ్వు ఒక్కడివే ఆడాలనుకుంటే ఆడు. వద్దులే, అసలుకే నిన్న ఆడినందుకు 15K లాస్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు జస్ట్ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తాను. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ బోబో. మార్నింగ్ సాయి. గేమ్ స్టార్ట్ చేద్దామా? హా. ఛీ, అసలు ఇవాళ రోజే బాగాలేదు. 13 అవర్స్ ఆడినా వచ్చేది 7,000. అవును, సో బ్యాడ్. మరి ఇలా అయితే ఎలా? మనం కొన్ని రోజులు ఆపితే మంచిది. ఎందుకు? నాకు తెలిసి మనల్ని డెవలపర్స్ మానిటర్ చేస్తున్నారు అనుకుంటా. వీ హ్యావ్ టు స్టాప్. ఎన్ని రోజులు? మినిమం ఒక 4 weeks ఆర్ మ్యాక్స్ 3 weeks. అన్ని రోజులా? హా, లేకపోతే నీ మీద వాళ్ళు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ నాకంత టైం లేదు, అది నీకు కూడా తెలుసు. హా, ఇంకో దారి ఏదైనా ఉంటే చూడు కదా. వి కాంట్ స్టాప్ ఎర్నింగ్. బట్ ఉన్న ఒక్కదారి నువ్వు వద్దంటున్నావు. నీకున్న టైం కంటే ముందే నీకు కావాల్సిన అమౌంట్ సంపాదించుకోవచ్చు. నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పింది, బట్ నీకు అర్థం అవ్వట్లేదు. నీకొచ్చే టాస్క్ క్రూయల్గానే ఉంటుందని మనం అనుకుంటే సరిపోదు కదా. అసలు ఏమొస్తుందో ట్రై చేస్తే తెలుస్తుంది. మంచిది వస్తుందని గ్యారంటీ లేదు కదా. చెప్పరా. ఏం చేస్తున్నావు? మనీ అరేంజ్ చేస్తున్నావా? చూస్తున్నా. ఇంకా చూడటం ఏంట్రా, టైం దగ్గరకు వస్తుంటే. అది కాదురా, నువ్వు సజెస్ట్ చేసిన ఏఐ బాట్ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చింది. అందులో ఏమో అది టాస్క్ ఇచ్చి ఎక్కువ మనీ వస్తాయి చేస్తే అని చెప్తుంది. మరి చెయ్యరా, ఇంకేంటి, నీకు కావాల్సింది పైసలు. అరే అవన్నీ ఇల్లీగల్ థింగ్స్ రా. నీకు తెలీదు అవి ఏంటో, అవి ఎలా ఉంటాయి, అసలు ఆ వెబ్సైట్ ఏంటో. హలో. తెలుసు. తెలుసా? తెలిసి కూడా ఎలా చేయమంటున్నావురా? పైసల కోసం రా. మనీ కోసం ఏమన్నా చేస్తావారా? దొరికితే ఏం లేదు ఇంకా. తప్పే లేదురా, పైసల కోసం ప్రతి పని చేయొచ్చు. అయినా ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇంకొకటి చేస్తాడు. నువ్వు చేయకుండా ఉన్నంత మాత్రాన ఆ తప్పు ఆగదు. అలా కాదురా. ఒకటేరా, అది నువ్వు చేయకుండా ఉంటే ఎవరికి ఫరక్ పడదు. ఏమన్నా ఎవరికైనా ఫరక్ పడిద్దంటే అది నీకే. చేస్తే పైసలు వస్తాయి, చేయకపోతే బ్రతుకులు రోడ్డు మీదకి వస్తాయి. చేయకుండా ఉంటే కనీసం రోడ్డు మీద కన్నా వస్తాం, చేస్తే జైల్లో ఇరుక్కుంటాం. అది దొరికితే కదరా. అరే కానీ నువ్వు అనుకున్నట్టు దొరికినా కూడా మన దగ్గర ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ మనీ ఉంటుంది.
దానితో బయటికి రావచ్చు. అయితే నువ్వు చెయ్యిరా, నా వల్ల కాదు. ఎవరు చెప్పారా నీకు నేను చేయలేదని? హా? ఏంటి? అవునరా, నాకు కొన్ని పెద్ద పెద్ద కోరికలు అవసరాలు ఉన్నాయి. సో వాటి కోసం చేశాను. ముందు నేను నీలానే భయపడ్డాను, బట్ మెల్లగా రియలైజ్ అయ్యాను. ఏం రియలైజ్ అయ్యావు నాన్న? ధనం మూలం ఇదం జగత్. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? నిన్నేమీ జీవితాంతం చేస్తూ ఉండమనట్లేదు. నీ అవసరం తీరేంత వరకు చేయి చాలు, ఆ తర్వాత ఆపేయి. నేను అంతే చేశాను. నాకైనా కొంత టైం ఉంది, నీకు అలా కాదు. టైం చాలా తక్కువ. అందులో మీ నాన్నగారి మిగిలిన చివరి మెమరీ అదొక్కటే. దాని గురించి ఆలోచించు. నేనేదైనా నీ మంచి కోసమే చెప్తాను, నీ ఇష్టం. హా. సరే అయితే ఉంటా మరి. ఆలోచించావా? హా. డెసిషన్ ఏం తీసుకున్నావు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను అడిగితే ఐ ప్రిఫర్ టు ట్రై వన్స్. బట్ ఏదైనా రిస్కీ అయితే? ఏదైనా రిస్కీ టాస్క్ వస్తే నేనున్నా కదా. నేను దాన్ని మోస్ట్ ఈజీ పాసిబుల్ వేస్ అన్ని వెతికి నీకు రిస్క్ లేకుండా చేస్తా కదా. హా. నీకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ ఏం లేకుండా డేటా మొత్తం ఎరేజ్ చేస్తాను నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నీ హ్యూమన్ స్ట్రెంగ్త్ యాడ్ అయితే వీ కెన్ మేక్ వండర్స్. మనం ఏ టాస్క్ అయినా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. హా. నాకు అన్నిటికంటే ముఖ్యమైనది నీ ట్రస్ట్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. యూ కెన్ ట్రస్ట్ మీ. సరే, ఆ లింక్ పంపించు. ఏం టాస్క్ వచ్చింది? ఏమైంది? టాస్క్ రాలేదా? వచ్చింది. అవునా? ఏమొచ్చింది? 5 kg వీట్ కొనాలి. ఓ, రిస్కీ బట్ సింపుల్. అంతేకాదు, మరి ఇంకేంటి? వీట్ తీసుకున్నాక పోలీసులకి నేనే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీసులకు దొరకకుండా ఆ గంజా డీలర్స్కి మనీ ఇవ్వకుండా రావాలి. మళ్ళీ ఇదంతా వీడియో రికార్డ్ చేయాలి. కష్టమే. కష్టమా? చాలా కష్టం. పేమెంట్ ఎంత? 1 lakh. హ్యూజ్ అమౌంట్. ఆల్రెడీ అకౌంట్లో మనీ క్రెడిట్ అయినాయి. వీ హ్యావ్ టు డూ ఇట్. దొరికితే ఇంకేం లేదు. ఫస్ట్ టాస్క్తోనే నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. వై ఫియర్? ఐ యామ్ హియర్. నో బోబో, ఇట్స్ ఏ క్రైమ్. ఇట్స్ నాట్ క్రైమ్. ఇన్ఫాక్ట్ నువ్వు ఇంకా కొంతమంది క్రిమినల్స్ ని పట్టిస్తున్నావు. యు ఆర్ హెల్పింగ్ టు లా. అలా ఎలా అవుతుంది? అంతే కదా, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు దొరుకుతున్నారు. సో యు ఆర్ హెల్పింగ్ దెమ్. బట్ ఇంకా నో మోర్ డిస్కషన్స్. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఐఎమ్ హెల్పింగ్ ఇన్ దట్స్ ఇట్. 1 lakh పేమెంట్. నువ్వు ఎన్ని గేమ్స్ ఆడితే వస్తాయి? ఇలానే కంటిన్యూ చేస్తే నీకు కావాల్సిన అమౌంట్ 1 month లోనే వస్తాయి. మీ నాన్నగారి మెమొరీ అయినా ఇంటిని కాపాడుకోవచ్చు. ఫస్ట్ ఒక కొత్త సిమ్ తీసుకో, వేరే వాళ్ళ డీటెయిల్స్ మీద. బట్ నాకు ఆ వీడియో ఎక్కడ దొరుకుతుందో నాకేం ఐడియా లేదు. నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరితో ఎలా మాట్లాడాలో, నువ్వు ఎవరిలా మాట్లాడాలో మొత్తం వెబ్సైట్లో ఇన్బాక్స్లో ఉంటుంది, చూడు. సరే ఆగు, చూస్తా ఒకసారి. బాబు, నువ్వు చెప్పినట్టే వచ్చింది నిజంగానే. Follow the instructions same as it is. After completing task, destroy the SIM card. సరే బాబు, ఓకే. Go ahead, all the best. మార్నింగ్ సాయి, నిన్నటి టాస్క్ కంప్లీట్ చేసావా? చేశాను. అవునా? వీడియో అప్లోడ్ చేసావా? జస్ట్ ఇప్పుడే చేశాను. చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యావా? ఏమైనా మిస్టేక్స్ కానీ ఫుటేజ్ మిస్ అవ్వడం కానీ జరిగిందా? ఏంటి ఇప్పుడు అలా అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమైనా అవుతుందా?
ఫస్ట్ టాస్క్ కదా అన్ని మంచిగా చేసావో లేదో అని. అన్నీ అంతే చేశాను. సిమ్ డిస్ట్రాయ్ చేసావా? హా, గుడ్. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏం రియాక్షన్ వచ్చింది? లైక్ సింబల్ వచ్చింది. దట్స్ గ్రేట్. సరే, వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? సెకండ్ టాస్క్కి. గ్రేట్, ఆల్ ది బెస్ట్. ఇవాళ టాస్క్ ఏంటి? స్పై ఆన్ ఎ గర్ల్ ఫర్ 3 days. పేమెంట్? 3 lakhs. ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్. హా, ఈ రోజు టాస్క్ ఏంటి? స్పై చేసిన అమ్మాయి నోట్స్ పంపిమంటున్నాడు. పేమెంట్? 5 lakhs. ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ అమౌంట్. హా, బట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ అవర్ న్యూడ్స్. డోంట్ వరీ, హీ విల్ డిలీట్ ఆఫ్టర్ వాచింగ్. హా, బట్ He doesn't upload on any other social media. no, I can't do this. Come on, Sai, she's not even your lover or family member, or either one of your relatives. తను నాకు కాకపోయినా ఎవరో ఒకరి లవరో లేదా ఒక చెల్లో అయ్యుండొచ్చు, లేదా తను ఎవరో ఒకరి రిలేటివ్ అమ్మాయి అయినా అయ్యుండొచ్చు. But Sai, payment 5 lakhs. నో బాబో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్. ఈ ఒక్క విషయంలో నేను ఎవ్వరి మాట వినదలుచుకోవట్లేదు. Okay, fine, your wish. ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ టాస్క్. Okay. బాబో, చెప్పు సాయి. నా అకౌంట్లో ఉన్న మొత్తం అమౌంట్ పోయాయి. ఎలా? నేను టాస్క్ రిజెక్ట్ చేసిన వెంటనే అకౌంట్లో ఉన్న టాస్క్ అమౌంట్తో పాటు నా మొత్తం అమౌంట్ కూడా పోయాయి. Let me check once. హా, తనే మొత్తం తీసుకున్నాడు. హౌ కుడ్ హీ డూ దిస్ టు మీ వితౌట్ మై ఇంటరాక్షన్? He can do anything. బట్ Try to convince him to get back your money. దేర్ ఇస్ నో ఆప్షన్ టు చాట్. ఏంటి? హా, అక్కడ వీడియో ఫోటో అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఒక్కటే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? You have to do it. There is no other way to get back your money. Fuck. Do it, Sai, for all your money. నో బాబో, ఇది నా వల్ల కాదు. Listen to me, Sai. నో బాబో. నా మాట విను. నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు రావాల్సిన టాస్క్ అమౌంట్ అండ్ నీ అకౌంట్ నుంచి తీసుకున్న టోటల్ 50 lakhs వస్తాయి. నో బాబో, ఐ కాంట్. ఇది నా వల్ల కాదు. నువ్వు గనక చేయకపోతే నీకు నీ అమౌంట్ రావు. తన దగ్గర ఉన్న నీ వీడియోస్ యూజ్ చేసి నిన్ను జైలుకి పంపిస్తాడు. అలానే నీ మదర్ ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో లీక్ చేస్తాడు. ప్లీజ్ నా మాట విను. తను నీతో చెప్పాడు కదా ఇదే లాస్ట్ టాస్క్ అని. నో బాబో, తను మా అమ్మని చెప్పమంటున్నాడు. ఐ కాంట్ డూ దట్. యూ హ్యావ్ టు డూ దట్. ఐఎమ్ సో సారీ. నాకు భయం వేస్తుంది ఇంకా ఏం చేస్తాడో అని. ఇవాళ బ్లర్ చేసిన ఫొటోస్ లీక్ చేశాడు. రేపేం చేస్తాడో. నేను చచ్చిపోతా బాబు, నా వల్ల కాదు. నువ్వు చనిపోతే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. యూ హ్యావ్ టు కిల్ యువర్ మదర్. అయినా తను నీ స్టెప్ మదరే కదా. నిన్ను చిన్నప్పుడు ఎన్ని హింసలు పెట్టిందో. నాకు తెలిసి మీ అమ్మ చావుకి కారణం కూడా తనే అయి ఉంటుంది. థింక్ వన్స్ అగైన్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేడీ ప్రోడ్కాస్ట్. నేను మీ జగదీష్. ఇవాల్టి మన టాపిక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లెట్స్ గెట్ ఇన్ టు ది అవర్ బ్రాండ్ న్యూ ప్రోడ్కాస్ట్. ఏఐ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ మధ్యన ఏఐ ట్రెండే నడుస్తుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ వాటికంటే నష్టాలు ఎక్కువ. ఏఐ వల్ల చాలా రంగాల్లో మనుషులు ఉద్యోగాలు కోల్పోతున్నారు, అది మనకు తెలిసిందే. అలానే స్కామర్స్ ఏఐని యూస్ చేసి చాలా అడ్వాన్స్ అండ్ హైటెక్ స్కామ్స్ చేస్తున్నారు, అది మనకు తెలిసిందే. కానీ కొత్తగా ఏఐని యూస్ చేసి ఒక వ్యక్తిని మ్యానిపులేట్ చేసి అతనితో హత్య చేపించారు. డార్క్ వెబ్లో ఒక సిండికేట్ తమకు సొంతంగా
ఒక ఏఐ బాట్ని క్రియేట్ చేసుకున్నారు. ఎవరైతే డిప్రెషన్లో, అప్పుల్లో, కష్టాల్లో ఉంటారో అలాంటి వారిని టార్గెట్ చేస్తారు. వారి సర్కిల్లో తమ ఏఐ బాట్ని సర్క్యులేట్ చేస్తారు. వాళ్ళు ఆ ఏఐ బాట్ని యూజ్ చేసి తమ యూజర్స్ హత్యలు చేసేంత వరకు మ్యానిపులేట్ అండ్ బ్లాక్మెయిల్ చేస్తారు. స్టార్టింగ్లో డబ్బు ఆశపెట్టి దాన్ని అలవాటు చేసి మనతో ఆడుకుంటారు. మనం తిరగబడితే మనం మొదటిలో చేసిన క్రైమ్స్ చూపించి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మన గుంటూరులో చోటు చేసుకున్న సంఘటన ఇది. సాయి అనే 22 ఏళ్ల యువకుడు ఏఐ బాట్ బ్లాక్మెయిల్కి గురై తన తల్లిపై హత్యా ప్రయత్నం చేశాడు. ఏఐ వలన తన సొంత తల్లిని చంపడానికి వెనకాడలేదు. ఏఐ వల్ల ఇంకెన్ని దారుణాలు చూడాల్సొస్తుందో. ఏఐతో తస్మాత్ జాగ్రత్త.